కేసినేని బ్రదర్స్ మధ్య మరోసారి వాతావరణం భగభగా మండుతోంది. తమ్ముడు చిన్నిపై సంచలన ఆరోపణలు చేశారు అన్న నాని. చిన్ని ఆర్థిక అంశాలపై ఈడీకి లేఖ రాశారాయన. ఇంతకీ ఆ లేఖలో ఏముంది? చిన్ని ఆయన భార్య కుమారుడిపై PMLA కింద అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద విచారణ జరపాలని డిమాండ్ చేశారు అన్న నాని. లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కేసుని ఆయన ప్రభావితం చేస్తున్నారు, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు కొలికిపోడి నుంచి 5 కోట్లు తీసుకున్నారు అంటూ విమర్శించారు. శుంకర రామచంద్రరావు నుంచి 60 లక్షల ట్రాన్స్ఫర్ ఎందుకు? బొల్లినేని మోహన్ రావు నుంచి 50 లక్షలు ఎందుకు వచ్చాయి? హైదరాబాద్లో కేసినేని డెవలపర్స్ పేరిట ప్రీ లాంచ్ మోసాలకు పాల్పడ్డారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు నాని. దుండిగల్, పటాన్చెరు, గచ్చిబౌలి, బంజారా హిల్స్, శంకర్పల్లి ప్రాజెక్టుల్లో అక్రమ వసూళ్లకు చిన్ని పాల్పడ్డారని, సాహితీ ఇన్ఫ్రా స్కామ్తో చిన్నికి కనెక్షన్ ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు కేసినేని నాని. మా ప్రతినిధి వసంత్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, ఏంటి ఈ అన్న తమ్ముళ్ళ గొడవ? ప్రధానంగా చిన్నిపై నాని చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ప్రూఫ్ సబ్మిట్ చేశారు? చిన్ని రియాక్షన్ ఏంటి? సో ఇప్పుడు ప్రస్తుతం కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ ఈడీకి కేసినేని నాని లేఖ రాశారు. తన సోదరుడు కేసినేని చిన్నికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా PMLA యాక్ట్ని బేస్ చేసుకుని ఆయనపైన కేసులు నమోదు చేయాలి, ఆయన విచారించాలంటూ కూడా అందులో ప్రస్తావించారు. ప్రధానంగా కొన్ని ఉదాహరణలు కూడా అందులో మెన్షన్ చేశారు. ఒకటి, అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని కూడా ఆయన ప్రస్తావించే ప్రయత్నం చేశారు. కేసినేని డెవలపర్స్ పేరుతోటి ప్రీ లాంచ్ ఆఫర్లు హైదరాబాద్లో పెట్టి అక్కడ బలవంతంగా వసూలుకు పాల్పడ్డారు. వాటితో పాటుగా లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి లిక్కర్ ట్రాన్స్పోర్ట్ టెండర్ల స్కామ్ కేసులో అరెస్ట్ అయినటువంటి రాజకేశ్ రెడ్డికి సంబంధించి లావాదేవీలు ఉన్నాయి. ఈ కేసును ప్రభావితం చేసే ప్రయత్నం కేసినేని చిన్ని చేస్తున్నారనేది నాని ఆరోపణ. ఇక రెండోది, గతంలో సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించి కూడా దాదాపు 100 కోట్ల రూపాయలు ఫ్రీలాన్స్ ఆఫర్ల పేరుతోటి సామాన్య ప్రజల నుంచి వసూలు చేసి మోసం చేసినటువంటి కేసులో సాహితీ ఇన్ఫ్రా ఉంది. ఆ సంస్థతోటి కూడా కేసినేని డెవలపర్స్కి సంబంధించి ఒప్పందాలు ఉన్నాయి. వారితోటి ట్రాన్సాక్షన్స్ కూడా గతంలో జరిపినట్టు ఆధారాలు ఉన్నాయి. కాబట్టి అందుకు సంబంధించి కూడా విచారణ జరిపించడం కూడా కేసినేని నాని ఈడీకి రాసినటువంటి లేఖలో పేర్కొన్నారు. ఇక వాటితో పాటుగా తన భార్య కేసినేని చిన్నికి సంబంధించినటువంటి భార్య కుమారుడి పేరుతోటి పెద్ద ఎత్తున అక్రమాస్తులను కూడగట్టారు. వాటికి సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టారు. వారి రోల్ పైన కూడా విచారణ జరిపించాలంటూ కూడా అందులో పేర్కొన్నారు. గత కొంతకాలంగా ఈ కేసినేని నానికి ఇటు కేసినేని చిన్నికి ఇద్దరి మధ్య కూడా వివాదం నడుస్తుంది. అది తారాస్థాయికి చేరింది. ప్రస్తుతం ఇద్దరు సోదరులుగా ఉన్నప్పటికీ కూడా ప్రచ్ఛన్న యుద్ధం అయితే ఇద్దరి మధ్య నడుస్తుంది. ఒకవైపు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా పోటీ చేసి తర్వాత ఆయన వైసీపీని వీడారు. ప్రస్తుతం రాజకీయాలు గుడ్ బై చెప్పారు. కానీ తన సోదరుడికి సంబంధించినటువంటి అక్రమాలకు సంబంధించిన అంశాలపైన వరుసగా లేఖలు రాస్తున్నారు. ఇటీవల సిట్ చీఫ్గా ఉన్నటువంటి SV రాజశేఖర్ బాబుకి లేఖ రాశారు. తన అనుచరునికి సంబంధించి ఏదైతే బెదిరింపులకు గురి చేసి దాడి చేసి అతనిపైన వేధింపులకు గురి చేసి కేసులు నమోదు చేశారో ఆ అంశంపైన NHRC ఫిర్యాదు చేశారు. అందులో కూడా కేసినేని చిన్ని పాత్ర ఉందంటూ కూడా ప్రస్తావించారు. ఇక తాజాగా ఈడీకి లేఖ రాసి ఏవైతే లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ అందులో ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గతంలో ఈడీ కేసులో ఉన్నటువంటి సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించి కావచ్చు, తాజాగా లిక్కర్ ట్రాన్స్పోర్ట్ టెండర్ల కేసులో అరెస్ట్ అయిన ఈడీకి సంబంధించి ఇటు ఎవరైతే రాజకేశ్ రెడ్డి ఉన్నాడో అతనితో కూడా గతంలో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. కాబట్టి ఆ కోణంలో దర్యాప్తు జరపాలి. ఎంపీ అయ్యాక, ఎంపీ కాకముందు అంటే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి కూడా బలవంతంగా 5 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేశారు. అలాగే ఇప్పుడు ఎంపీ అయిన తర్వాత కూడా అనేక అక్రమాలకు పాల్పడ్డారు. PMLA ప్రివెంటివ్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఆయనపై కేసులు నమోదు చేసి విచారించాలి. ఏవైతే అక్రమాలు పాల్పడినట్టు ఇప్పటికే కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ ఏవైతే ఆరోపణలు చేశారో వాటన్నిటిపైన విచారణ జరిపించాలంటూ కూడా కోరారు. అయితే కేసినేని చిన్ని మాత్రం వీటన్నిటినీ కొట్టిపారేస్తూ ఉన్నారు. ఇవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమే. ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. రాజకీయ ఆరోపణల విషయంలో కానీ లేదంటే మిగతా వాళ్ళు చేసేటువంటి ఆరోపణల విషయంలో తాను స్పందించాల్సినటువంటి అవసరం లేదు అని చిన్ని చెప్పుకొస్తూ ఉన్నారు. అయితే గతంలో ఏవైతే కేసినేని చిన్నికి సంబంధించినటువంటి భార్యను పేరును ప్రస్తావిస్తూ వాళ్ళ ఆరోపణలు చేశారు. అంటే రాజకేశ్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. గతంలో ఈడీకి సంబంధించిన నోటీస్ కూడా కేసినేని చిన్ని భార్యకు ఈడీ పంపింది. ఆ నోటీస్కి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా కేసినేని నాని చేసినటువంటి ఆరోపణలపైన తీవ్రంగా కూడా గతంలో ఆయన స్పందించారు. తాజాగా ఈ వ్యవహారం పైన ఈడీకి లేఖ రాయడం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు అన్నదమ్ముల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. అది కాస్త ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే నేను రాజకేశ్ రెడ్డికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ టెండర్ల స్కామ్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత నేరుగా పలు కేసులకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ ఈడీకి లేఖ రాయడం మాజీ ఎంపీ కేసినేని నాని అనే ప్రస్తుతం చర్చనీయాంశంగా అయితే మారింది.
వసంత్, కేవలం 5-10 కోట్ల ఆరోపణలు కావివి, ఏకంగా 500 కోట్లకు పైగా అక్రమ వసూళ్లకు ఆయన పాల్పడ్డారు చిన్ని అని చెప్పేసి నాని ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా 2025 విజయవాడ ఉత్సవ్ గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. దీని గురించి డీటెయిల్స్ ఇవ్వండి. సో కేవలం ఒక విజయవాడ ఉత్సవం గురించి మాత్రమే కాదు, ఏవైతే గతంలో ఎన్సీఎల్టీకి సంబంధించి పిఎంసీకి సంబంధించినటువంటి గతంలో నమోదైనటువంటి కేసులు ఏవైతున్నాయో వాటికి సంబంధించి బ్యాంకు వివరాలను కూడా వెల్లడించలేదు. వాటిని ఉద్దేశపూర్వకంగానే కప్పిపెట్టే ప్రయత్నం చేశారు, వాటిని బహిర్గతం చేయలేదు. అలాగే ఏవైతే గతంలో కొన్ని ఫ్రీలాన్స్ ఆఫర్స్ తన కుమారుడి పేరుతోటి కావచ్చు, తన భార్య పేరుతోటి గతంలో ఏవైతే కొన్ని కేసులన్నీ డెవలపర్స్ పేరుతోటి భూములు కొనుగోలు చేయడం, వాటిని డెవలపర్స్గా అభివృద్ధి చేసే ప్రయత్నం ఏదైతే చేశారో బిజినెస్కి సంబంధించి ఆ విషయంలో కూడా అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా మెన్షన్ చేశారు. అలాగే ఎవరైతే తన ఎంపీ అయిన తర్వాత తన అనుచరులుగా చెప్పుకుంటున్నటువంటి ఒక టీంని ఏర్పాటు చేసుకొని అక్రమ మైనింగ్తో పాటు అనేక అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. వాటితో పాటు ఏవైతే ఏసీఐకి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా కూడా ఈయన ఉన్నారు. ఏసీఐకి సంబంధించి కూడా నిధులు గోల్మాల్ జరుగుతుంది కాబట్టి ఈ అన్ని వ్యవహారాలపైన కూడా విచారణ జరిపించాలనేది నాని ఈడీకి రాసినటువంటి లేఖలో స్పష్టం చేశారు. మరోవైపు గుడివాడకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే వెనుగండ్ల రాము ఉన్నాడో ఆయనకు సంబంధించినటువంటి ఈ కంపెనీలతోటి విద్యార్థులకు సంబంధించి ఇమిగ్రెంట్లను నియమించుకొని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు.